Hello friends, how are you? Welcome to KVR High School Mathematics. Friends, okay, 2 days after, okay, we meet again. How are you? ఫ్రెండ్స్ మరి ఈరోజు మన టాపిక్ ఆల్రెడీ మీరు థంబ్నైల్లో చూసే ఉంటారు. ఓకే, సైన్ 15 డిగ్రీస్, కాస్ 15 డిగ్రీస్, ట్యాన్ 15 డిగ్రీస్, సైన్ 75, కాస్ 75, కాట్ 75. ఓకే, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో సైన్ 18 డిగ్రీస్, సైన్ 36, కాస్ 18, కాస్ 36 డిగ్రీస్. ఓకే, సో ఈ వీడియో మనం ప్రీవియస్ వీడియో ఆల్రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూస్ ఇవి. ఓకే, సో దీనికి సంబంధించిన ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒక్కసారి కావాలంటే మీరు ఓకే దాంట్లో మీరు డ్రాబ్యాక్ ఏమైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ఆర్ యూ రెడీ? సో టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ okay, sin 15 degrees. How can you find the sin 15 degrees, cos 15 degrees, tan 15 degrees, okay, sin 75, cos 75 and cot 75. Okay, so first one, sin 75, sin 15 degrees. Next, cos 15 degrees, tan 15 degrees, okay, next sin 75 degrees, sin 75, next cos 75 degrees, cot 75 degrees వాల్యూస్. ఓకే, సో ఇవాళ మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి వాల్యూస్ ఒక్కసారి చెక్ చేసుకోండి. సైన్ 15 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ 15, టాన్ 15, సైన్ 75, కాస్ 75, కాట్ 75. ఓకే, సో ఈ వాల్యూస్ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ద జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్ ఎగ్జామినేషన్స్లో మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. వీటి నుంచి అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ప్రాబ్లమాటిక్ పార్ట్లో ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వాల్యూస్ని మనం ఓకే గుర్తుపెట్టుకోవాల్సిన పని ఉంది. ఓకే, సో ఈ వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయటం, వీటికి ప్రూఫ్ ఏంటి అనేది మనం ఈ టాపిక్లో చూద్దామండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కొంచెం కాంపౌండ్ యాంగిల్స్లో ఉన్నటువంటి ఫార్ములాస్ రివైజ్ చేసుకుందామండి. కాంపౌండ్ యాంగిల్స్లో ఉన్నటువంటి ఫార్ములే. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఫార్ములా? ఓకే, వన్స్ రివైజ్ దిస్ ఫార్ములే, వన్స్ రివైజ్ ద ఫార్ములే, సో వన్స్ రివైజ్ ద ఫార్ములే. సో కాంపౌండ్ యాంగిల్స్ లో మనం సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఫస్ట్ వన్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా. ఓకే, సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇన్ కేస్ ఐడియా ఉంటే సో ఒకసారి చూడండి, మీకు రివిజన్ అయినట్టుంది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా సైన్ ఏ ఇంటూ కాస్ బి, సైన్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి, cos a into sin b, that is sin of a plus b. Okay, same way sin of a minus b formula. Okay, so sin of a minus b equals to, okay, just to change the symbol here. Okay, same result but just symbol change. Okay, sin a into cos b, sin a into cos b minus cos a into sin b, that is sin of a minus b formula. Okay, so compound angles, once revise compound angles friends, so compound angles means a and b are two angles, then its compound is a plus b or a minus b. Okay, suppose if you take a and b and c are
three angles, it's compound angles means a plus b plus c like that, or a plus b minus c. Okay, so that is compound. So that means next same way cos also. So cos of a plus b, cos of a plus b formula. Okay, so first of all మనకి 2 cos values after 2 sin values వస్తాయి ఫ్రెండ్స్. సో cos of a plus b ఫార్ములా cos a into cos b minus sin a into sin b, that is cos of a plus b formula. Okay, so cos of a plus b formula cos a cos b minus sin a sin b. Okay, so once observe here a plus symbol. Okay, so the given formula cos of a plus b. So in this formula plus ఎలా చేంజ్ అయిపోయింది, మైనస్ గా చేంజ్ అయిపోయింది. ఓకే, జస్ట్ రివర్స్ సింబల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ cos of a minus b equals to cos a into cos b plus sin a into sin b. Okay, so cos of a minus b formula cos a into cos b plus sin a into sin b. సో కాంపౌండ్ యాంగిల్స్ ఫార్ములా రివిజన్ చేస్తున్నా ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములాలో జస్ట్ ప్లస్ అండ్ మైనస్ చేంజ్. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సో ఫార్ములాలో మనకు ప్లస్ ఉన్నప్పుడు సో ఇదిగోండి మన ఎక్స్పాన్షన్ లో కూడా ప్లస్ వచ్చేస్తుంది. ఫార్ములా మైనస్ అయినప్పుడు ఎక్స్పాన్షన్ కూడా మనకి బిట్వీన్ మైనస్ సింబల్ వస్తుంది. సో కాస్ అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబల్ కాస్ రావాలి, నెక్స్ట్ డబల్ సైన్. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మీన్స్ కాస్ ఏ కాస్ బి minus sin a sin b, just reverse symbol here. Cos of a minus b means cos a cos b plus sin a sin b, that is cos of a minus b formula. Okay, okay friends, మనం ఇప్పుడు చేయబోయేటువంటి ఈ రిజల్ట్స్ కి ఈ ఫార్ములా మనకి నీడ్ ఉంది. ఓకే, అఫ్ కోర్స్ tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా అప్లై కూడా మనం చేసుకోవచ్చు. సో tan ఆఫ్ a ప్లస్ b కూడా మనం ఓకే, సో right here tan of a plus b, tan of a plus b equals to formula tan a plus tan b by tan a plus tan b by 1 minus tan a into tan b, that is tan of a plus b formula. Tan of a plus b formula tan a plus tan b by 1 minus tan a into tan b. Okay, suppose if you want tan of a minus b formula, so if you want tan of a minus b formula, so tan of a minus b equals to tan of a minus b equals to tan a minus tan b by tan of a minus b equals to tan a minus tan b by 1 plus tan a into tan b, 1 plus tan a into tan b. Okay, so that is tan of a minus b formula, right? Okay, suppose if you want cot of a plus b, okay, then you write the cot of a plus b formula also. So cot of a plus b equals to cot b into cot a, cot b into cot a minus 1 by cot b plus cot a. Okay, so once observe here friends, formula cot of a plus b formula మరి కాంపౌండ్ యాంగిల్స్ లో మనం ఫార్ములా ఎలా మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటాము. కట్ ఆఫ్ ఏ ప్లస్ బి మీన్స్ కాట్ బి ఇంటూ కాట్ ఏ, కాట్ బి ఇంటూ కాట్ ఏ. ఓకే, అదర్వైజ్ కాట్ ఏ ఇంటూ కాట్ బి, నో ప్రాబ్లం. సో కాట్ ఏ ఇంటూ కాట్ బి మైనస్ 1 బై కాట్ బి ప్లస్ కాట్ ఏ, దట్ ఈస్ కట్ ఆఫ్ ఏ ప్లస్ బి. నెక్స్ట్ కట్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా, కట్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు సేమ్ ఫార్ములా బట్ సింబల్స్ ఓకే డిఫరెంట్. cot b into cot a plus 1 by, so cot b minus cot a, that is
cut of A minus B formula. Okay, once again, cut of A plus B formula. Cot A into cot B minus 1 by cot A plus cot B. Cut of A minus B formula. Cot B into cot A plus 1 by cot B minus cot A. Okay, so check once. కాంపౌండ్ యాంగిల్స్ ఫార్ములే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం సైన్ 15 డిగ్రీస్, కాస్ 15, tan 75, ఓకే, ఈ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫస్ట్ 4 ఫార్ములే బేస్ చేసుకొని మన రిజల్ట్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ 4 ఫార్ములే, రైట్. సో ఫస్ట్ నౌ ఫైండ్ సైన్ 15 డిగ్రీస్ వాల్యూ. ఫస్ట్ సైన్ 15. So first of all find sine 15 degrees value. Sine 15. Okay, how can you find sine 15? Okay, so already you know very well the trigonometric value is stable. Okay, so trigonometric value is stable, some fixed angles. Okay, some angles ని బేస్ చేసుకొని మనం టేబుల్ ఫామ్ చేసుకున్నాం. సో ఈ టేబుల్ వాల్యూస్ ని బేస్ చేసుకొని 15 మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ ఇట్? ఓకే ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేయండి. సైన్ 15 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సైన్ ఆఫ్ 60 minus 45. ఓకే, సో 60 minus 45 how much? 15. Okay, otherwise, okay, someone will write sine of 45 minus 30. 45 minus 30 అయినా 15 కదా. ఓకే, అలా సాల్వ్ చేసినా మీకు వచ్చే వాల్యూ సేమ్ రిజల్ట్. సో బట్ ఐ విల్ రైట్ హియర్, ఓకే, సైన్ ఆఫ్ 60 minus 45. 60 minus 45, 15 degrees. So what is sine of A minus B formula? Sine of A minus B formula. So sine of A minus B means sin A into cos B minus cos A into sin B. That is the formula. So sin A into sin A value 60. Sin 60. Sin A into cos B. That means cos 45. So sin A into cos B minus cos A into sin B. Minus cos A value 60 into sin B means sin 45. Okay, check once. Sin of A minus B formula. Sin A into cos B minus cos A into sin B. Okay, so that equals to sin 60 degrees value you know very well. Okay, so fingers ని బేస్ చేసుకోండి. కావాలంటే ఫింగర్స్ ని బేస్ చేసుకుంటే 0, 30, 45 or 60. So 60 means 60 degrees before 3 fingers. So 60 before 3 fingers ఉన్నాయి. సో ఇదిగోండి 60 degrees. ఈ 60 degrees బిఫోర్ 3 fingers ఉన్నాయి మనకి. బిఫోర్, సో √3/2, √x/2 ఫార్ములా. సో రూట్ ఆఫ్ x వాల్యూ 3 fingers √3/2 ఇంటూ cos 45 1/√2. cos 45 degrees 1/√2 minus cos 60 degrees value. Okay, so 1/2 into sin 45 1/√2. Right, sin 45 degrees value 1/2. So that equals to, so first of all multiplication, √3 ones are √3 by 2 into √2, 2 √2 minus 1 into 1 means 1 by 2 into √2, 2 √2. Okay, so what is the LCM? What is the LCM? 2 √2 is the LCM. So 2 √2 and 2 √2 LCM is the same denominators. LCM is also same number. So 2 √2. So denominator same means take the numerators directly, √3 minus 1. Okay, so numerators are √3 minus 1. √3 minus 1 by 2 √2. That is sin 15 degrees value. Friends, very simple. Okay, so 15 degrees ni first of all ఎలా ఎక్స్ప్రెస్ చేశారు? 60 minus 45. Okay, otherwise, okay, మీరు 45 minus 30 అని ఎక్స్ప్రెస్ చేసిన నో ప్రాబ్లం. సో sin of 45 minus 30 no problem. So but I will write sin of 60 minus 45. This is sin of A minus B formula. Sin A into cos B minus cos A into sin B.
Sin 60, root 3 by 2. Cos 45, 1 by root 2. Cos 60, 1 by 2. Sin 45, 1 by root 2. So, first of all, product root 3 ones are root 3 by 2 into root 2, 2 root 2 minus 1 into 1 by 2 root 2. So, denominators are same. So, LCM also same number. So, root 3 minus 1 by 2 root 2, that is sin 50 degrees value. Okay, this is the first result. Result number 1, sin 15. Next target is cos 15. Okay, next target is cos 15. Okay, have you understood this one? Okay, thank you. Next, second one. Second one, cos 15 degrees. How can you find cos 15 degrees value? How can you find cos 15? So cos 15, first of all, okay, you will write cos of 30 cos of 45 minus 30. Okay, 15 means 45 minus 30, 15. Okay, someone write cos of 60 minus 45. No problem. You will get the same result. So, cos 15 degrees can be expressed as cos of a minus b, cos of 45 minus 30. So, 45 minus 30 means 15. So, 45 minus 15 means 15. So, this is cos of a minus b formula. So, cos a into cos 45 degrees into cos 30 degrees, cos a cos b plus sin a sin b. So, sin 45 degrees into sin 30 degrees. Okay, cos a cos b plus sin a sin b. That is the formula, cos of a plus a minus b formula. So, cos 45 1 by root 2 into cos 30, okay, root 3 by 2 plus sin 45 degrees 1 by root 2 into sin 30 1 by 2. Sin 45 1 by root 2, sin 30 1 by 2. Okay, so multiplication first. Root 3 into 1, root 3 by 2 root 2. Multiplication, root 2 2s are root 2 root 2 plus 1 into 1 by root 2 into 2 means 2 root 2. Okay, what is the LCM? Denominator same, LCM also same number. Denominator same values, two denominators are same. So LCM also same number. So 2 root 2, that is the LCM. So add directly numerators root 3 plus 1. That is cos 15 degrees value. So cos 15 degrees equals to, okay, so results, remember that result, cos 15 root 3 plus 1 by root 2. What about sin 15? Just minus symbol change. Root 3 minus 1 by 2 root 2, sin 15. Cos 15 root 3 plus 1 by root 2. Okay, sin 15 root 3 minus 1 by 2 root 2. Okay friends, now find third result, tan 15. Next result is tan 15 degrees. Next, tan 15 degrees. Okay friends, tan 15 degrees మనం find out చేయాలి. So tan 15 degrees మీరు sin 15 by cos 15 express చేయొచ్చు. So tan theta formula you know very well, sin by cos. Sin by cos means tan. So you write sin 15 degrees by cos 15 degrees. That is tan 15 formula. So tan means sin by cos, just write. So sin 15 degrees means, what is sin 15 value? Root 3 minus 1 by 2 root 2. That is sin 15. Okay. So whole divided by cos 15 root 3 plus 1 by 2 root 2. Okay. This is sin 15 numerator. Denominator is okay, root 3 plus 1 by 2 root 2. Okay, cos 15. Sin 15 cos. So denominator same, directly cancellation. Root 2 root 2 ones to 2 root 2 ones get cancelled. So what is the result? So result is root 3 minus 1 by root 3 plus 1. Okay, root 3 minus 1 by root 3 plus 1. That is tan 15 degrees value. Okay,
కొంచెం మీరు సింప్లిఫై చేసుకొని ముందుకెళ్ళొచ్చు. ఒక స్టెప్ ముందుకు వేసేయచ్చు మనం. ఓకే, స్టెప్ ముందుకెద్దాం. √3 - 1 / √3 + 1. Denominator √3 + 1 means irrational number. √3 + 1. Okay, so that is in a plus root b form. A plus root b form. So denominator is a plus root b form. What is its RF? Rationalizing factor. Okay, rationalizing factor ఏమవుతుంది మనకి? a minus root b అవుతుంది. a minus root b. So √3 - 1 by √3 + 1. Okay, multiplying. So this is a plus root b. So it's conjugate. It's conjugate or its RF. Rationalizing factor is √3 - 1. Here plus. Okay, just take reverse √3 - 1. So numerator and denominator multiplying with √3 - 1 because denominator is +1. That is the reason. So +1 means you should multiply √3 - 1. That is rationalizing. You know very well. Okay, already you learned in previous like 9th and 10th classes. So these same brackets means whole square form. √3 - 1 whole squared by. Okay, this is a plus b into a minus b form. Denominators a plus b into a minus b. That means a squared minus b squared. That means √3 squared minus 1 squared. Okay, so √3 square, first term square minus second term square. So that equals to, this is a minus b whole square form. Numerator is in a minus b whole square form. A value √3, b value 1. So what is a minus b whole square form? A squared plus b squared minus 2ab. So a squared means √3 squared plus b squared means 1 square. So a value √3, so √3 square plus b value 1, so b square. Minus 2ab means 2 into √3 into 1 by. Okay, so here square and root get cancel. 3 minus 1 square value 1, 3 minus 1 value 2. 3 minus 1 value 2 అవుతుంది. So square root cancel 3. 1 square means only 1. 3 minus 1 value 2. Okay, here root and square get cancelled. So 3 plus 1 square value 1. 3 plus 1 4. 4 minus 2 √3 by 2. Tan 15 degrees equals to 4 minus 2 √3 by 4 minus 2 √3 by 2. Okay, so tan 15 degrees equals to, okay, so take the 2 common in the numerator part. Say take 2 common. So take 2, yes, the common here. 2 common means 2 minus √3 by 2. Here 2 common means 2 2s are 4. 1 2 taken out, 1 2 inside. Minus here 2 √3 means 2 already taken out. So remaining √3 only. So 2 ones get cancelled. So tan 15 degrees value 2 minus √3. That is tan 15 degrees value. Okay, so tan 15 degrees value how much? 2 minus √3. 2 minus √3 tan 15 degrees value. Okay. Next, sin 75, cos 75, cot 75. What values మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ cot 15 కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. cot 15. ఓకే, cot 15 degrees వాల్యూ, cot 15 degrees ఈక్వల్స్ టు cot 15 degrees tan 15 2 minus √3. సో cot 15 మీరు దీన్ని జస్ట్ రెసిప్రోకల్ చేసి సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ 2 plus √3. cot 15 degrees value how much? 2 plus √3 because tan 15 2 minus √3. Okay, so cot 15 కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. cos 15 by sin 15 జస్ట్ రెసిప్రోకల్ చేసి ఓకే వాల్యూస్ మనం సింప్లిఫై చేస్తే మీకు వచ్చే రిజల్ట్ ఏమవుతుంది? 2 plus √3. దట్ ఈస్ cot 15 degrees value. ఓకే, రైట్. నెక్స్ట్, sin 75, cos 75, cot 75 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. sin 75,
cos 75, cot 75. Very simple. Okay. Already you know quadrants. Okay. Or complementary angles. You know very well. Okay. So once I will revise you sine 15 degrees value results. Sine 15 degrees value. Okay. This is also equals to sine of 15 degrees can be expressed as 90 minus 75. Yes or no? So 15 degrees can be expressed as 90 minus 75. Okay. So that equals to sine of 90 minus theta. Sine of 90 minus theta means cos theta. Cos theta value 75. Okay. So I will write here sine of 90 minus theta formula, that equals to cos theta, because 90 means sine becomes to cos theta. Okay, first quadrant plus cos theta. First quadrant 90 minus theta, first quadrant. So sine of 90 minus theta, cos theta just. So sine of 90 minus 75 means cos 75. Okay, that means sine 15 degrees value cos 75 degrees equal, that is equals to root 3 minus 1 by 2 root 2. Okay, so once observe this result. Friends, sine 15 cos 75 equal అవుతుంది. So sine 15 అయినా cos 75 అయినా ఒకే values root 3 minus 1 by 2 root 2. Right? So that is the first result number 1. Okay. Next, second one. Now take cos 15 degrees value. Cos 15. Cos 15, how can you write cos 15? Cos 15 can be expressed as cos of 90 minus 75. 15 can be expressed as 90 minus 75. That means this is cos of 90 minus theta. That means sin theta, sin 75. Okay, because since cos of 90 minus theta equals to sin theta, that is the formula. Okay, according to quadrants, according to all silver teacups. So cos of 90 minus theta, sin theta. Sin theta, theta place is 75 degrees. That is cos 15 degrees value. Cos 15 equals to sin 75 equals to, what is the result? Already you did find the result. Okay, so what is that result? Cos 15 value root 3 plus 1 by 2 root 2. That is also equals to sin 75. Sin 75 aina, cos 15 aina, same values, root 3 plus 1 by 2 root 2. Okay, right? Next, final, third one. Tan 15 degrees equals to, tan 15 equals to, okay, so cot 75 degrees. That equals to 2 minus root 3. Tan 15 degrees, okay, 15 can be expressed as 90 minus 75. That means cot 75, cot theta. So cot 75. So cot 75, 2 minus root 3. Tan 15 already you did find 2 minus root 3. Okay, so sin 15, root 3 minus 1 by 2 root 2. Same value cos 75, because 15 and 75. These two angles are complementary angles, so that values are equal. Complementary angles means values equal. Next, cos 15, sin 75. 15 to 75 same. 15 to 75 are 90 degrees addition. Complementary angles. So complementary angles means result same. Root 3 plus 1 by 2 root 2. Okay. So tan 15 equals to cot 75. So 15 and 75 value 90. Complementary angles results equal. 2 minus root 3. Okay, and one more thing here, cot 15 value. Cot 15 equals to, cot 15 degrees equals to 2 plus root 3. Cot 15 degrees value 2 plus root 3. Okay. Okay friends, మరి టుడేస్ టాపిక్ మనకి sin 75, cos 15, sin 15, cos 15, tan 15, sin 75, cos 75, cot 75. ఈ వాల్యూస్ అన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం.
ఓకే, ఇన్ కేస్ ఇంకా డౌట్ ఉంటే మీరు ఒకసారి మీరు ఈ వీడియోని ఓకే ఈ ఎపిసోడ్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. వన్స్ అగైన్ రివైజ్ చేసుకోండి. మీరు రివైజ్ చేసుకొని మీరు 1 or 2 times కనుక ఫాలో అయిపోతే మీకున్న డౌట్ క్లారిఫై అవుతుంది. ఇన్ కేస్ ఇంకా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఓకే, సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్ ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఓకే, ప్లీజ్ లైక్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. బట్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.